అందరికీ నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. చైత్రమాసములో శ్రీరామ కళ్యాణం కోసము గోరుతో వలవమని ధాన్యము అందరికీ శ్రీకృష్ణ చైతన్య సంఘం వారు అందరికీ పంచడం జరిగింది. మాకు మా మేడం వరలక్ష్మి గారి ద్వారా మాకు వచ్చిందండి. అయితే ఇది డిసెంబర్లో జరిగిన పంటని పూజ పునస్కార ఆ పంటంతా డిసెంబర్లో జరిగిన పంటంతని ఒక దగ్గర పెట్టేసి పూజ పునస్కారాలు చేసి శుచిగా శుభ్రంగా ప్యాక్ చేసి ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి ప్రతి మహిళకి అందేటట్టు చేయడానికి సంకల్పించారు వారు. ఎలాగో మా పుణ్యవశం వల్ల మా మేడం వరలక్ష్మి గారు మాకు కూడా ఇచ్చారండి. అయితే నేను ఒక్కదాన్నే కాకుండా మా వీధిలో నాకు తెలిసిన అందరి చేత కూడా ఈ ధాన్యం ఒలిపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది గోరుతో వలవాలండి, శుచిగా శుభ్రంగా వలవాలండి. ఈ విధంగా ఆ యొక్క రామ కళ్యాణంలోని ఆ తలంబరాలు కోటి తలంబరాల్లో మనదొక గింజ పడిన మనకి సంతోషమే. జై శ్రీరామ్. తోటి సోదరీమణులు వచ్చి గోరుతోటి ధాన్యం ఒలుస్తారు కదండి, వాళ్ళ కోసం నేను కొద్దిగా బెల్లము మిరియం పొడి వేసి పానకం చేసిన చెంబు నిండగాన ఆ ప్లాస్టిక్ డబ్బాలోని కొద్దిగా పెసరపప్పు నానపెట్టేసి అందులో పంచదార వేసి ఉంచానండి. ఈ రెండు వాళ్ళకి ఇస్తాను. దాన్ని ఒలిచిన తర్వాత వాళ్ళకి ఇద్దామని నా ఉద్దేశం. మా మేడం ప్రతి సంవత్సరం ఎక్కువ ఇచ్చారు. అయితే నేను ఒక్కదైనా పుణ్యం ఎందుకు, మీ అందరికీ పుణ్యం పంచాలని గోరుతోటే వలాలి. అవునవును, గోరుతో వలాలండి. ఎవరికి ఎన్ని అదృష్టం తంచి జై శ్రీరామ్ అని వలండి. గబగబలిసేయాలి. నా మధ్యన నేను మర్చిపోయినా, నేనంత బాగోలేదు, పడుకున్నాను. ఇవాళ తెల్లారలేసి మెసేజ్ చూశాను. ఏ గింజ బాగుంటే ఆ గింజలు వలండి, అన్నీ కలిపి తర్వాత ఏరిసి ఇచ్చేస్తాను. అదే శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పండి. గట్టి గట్టి శ్రీరామ్ జై 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 మంచి కాల్ వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పెట్టండి, చెప్పండి. నమస్తే అండి. మేడం గారు ఇచ్చారు, నేను ఇచ్చాను చెప్పండి. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ చెప్పండి. మా వీధిలో అందరి చేత కూడా నేను ఈ పుణ్యకార్యంలో భాగ్యం చేయించాను. అందరూ కూడా ఒలిశారు. చాలా థ్యాంక్స్ చెప్పండి అమ్మగారికి. నమస్తే అండి.